అయితే సేవాలాల్ సేన మనకు తెలిసిందే నిన్నటి నుంచి కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ లగచర్లలో జరుగుతున్న గిరిజనుల పైన దాడులకు సంబంధించి కావచ్చు, అరెస్ట్ల పైన కావచ్చు ఖండిస్తూ మాట్లాడుతుంది. సర్కార్ని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సో ఇవాళ కూడా గాంధీ భవన్కి వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏమన్నారన్న లోపల మీరు మాట్లాడినప్పుడు ఏమన్నారు? స్పందించరా? నిన్న మేము దీపాదాస్ మున్సి గారిని మెమోరాండం ఇద్దాము, మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇద్దామని చెప్పేసి ఇక్కడ గాంధీ భవన్కి వచ్చాము. సరే ఇక్కడికి వచ్చాక మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పగానే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మొత్తం ప్రతి జిల్లా నుంచి మొత్తం మన సేవలాల్ సేన కార్యకర్తలు అందరూ బయలుదేరే ముందు అందరికీ అర్ధరాత్రి మొత్తం అరెస్ట్ చేసేసి మొత్తం అందరినీ ఎక్కడిదక్కడ కట్టడి చేశారు. మేము రాత్రే మేము మా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని మేము అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి మేము ఇక్కడికి వచ్చాము. అయినా ఇక్కడ మీరు మాట్లాడేది కూడా ఇప్పుడు గిరిజనుల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా ఉండి మాట్లాడుతున్నారు. అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అదే మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం మేము ఇదిగా జరగాల్సింది. మొత్తము కాంగ్రెస్ పార్టీ మొత్తం గిరిజనుల మీద ఎంత అన్యాయం చేస్తుందో ఆ విషయము ఢిల్లీ వరకు, రాహుల్ గాంధీ వరకు ఇది వెళ్ళాలి అని చెప్పేసి మేము దీపాదాస్ మున్సి గారికి ఇవ్వడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ కనీసం వాళ్ళు మాకు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ దగ్గర 200 మంది వచ్చేవాళ్ళం మేము. కానీ ఎక్కడిదెక్కడ మొత్తం కట్టడి చేసేసి మొత్తం ముందస్తు అరెస్ట్ చేసి మొత్తం ఈ ఉద్యమాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేశారు. అయినా కానీ మేము ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయినా కానీ ఇక్కడ మన ఎంపీ గారు బలరాం నాయక్ గారు లోపలికి వచ్చి రమ్మని చెప్పేసి లోపల రమ్మన్నారు. అక్కడ బలరాం నాయక్ గారికి మేము మొత్తము అన్నీ వివరించడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూల స్పందించి ఇప్పుడు ప్రెస్ మీట్లో మేము మొత్తం చెప్తాము, అక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం ప్రతి ఒక్కటి చెప్తామని చెప్పారు. అయినా కానీ అక్కడ గిరిజన లంబాడీల పైన పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది కాబట్టి మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండగా కూడా మన గిరిజన మంత్రి మహిళా మంత్రి సీతక్క గారు ఉన్నా కానీ మీరు ఈ గవర్నమెంట్లో మొత్తం ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా స్పందించాలని చెప్తే మేము చేస్తున్నామని చెప్పేసి ఏదో కుట్రకోణం ఏదో అంటున్నా వేరే పార్టీల మీద తోసేసే ప్రయత్నం వేరే పార్టీల మీద తోసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కనీసం ఇప్పటి వరకు దగ్గర 10 రోజులు అవుతుంది వాళ్ళు మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ బేషరతుగా రిలీజ్ చేయాలని మేము కోరాము. కానీ వాళ్ళు చెప్పే మాటలు ఇంకా మేము నమ్మడం లేదు. ఈరోజు వాళ్ళు ఎలాంటి స్పష్టత ఇస్తారో మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు. ఇక గిరిజన ఎమ్మెల్యేలు 3-4 ఉన్నారని చెప్పారు. బాలు నాయక్ గారు వాళ్ళందరూ ఉన్నారని చెప్పారు. ఎవరెవరు ఉన్నారో కూడా మనకు తెలియలేదు. అక్కడ సరే గిరిజన ఎమ్మెల్యేల దగ్గర వెళ్ళనీయలేదు. మేము అక్కడికి వెళ్ళి ఇస్తామంటే కూడా వద్దన్నారు. ఒక్క బలరాం నాయక్ గారు బాలు నాయక్ వాళ్ళు ఉన్నారు. కానీ బలరాం నాయక్ గారు మాత్రమే వచ్చేసి డోర్నకల్ విప్పు గారు ఉన్నారు. వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారో ఎలా స్పందిస్తారో ఇప్పుడు మేము వాళ్ళు చెప్పే మాటల మీద సేవలాల్ సేన నెక్స్ట్ కార్యాచరణ ఉంటుంది. వాళ్ళు బేషరతుగా రిలీజ్ చేయని ఎడల మేము ఇంకా దశల వారీగా ఉద్యమాలు గట్టిగా చేస్తాము. ఇంకొకటి మీడియా ద్వారా చెప్తా ఉన్నాము, ఎంతమందిని అయితే సేవలాల్ సేన కార్యకర్తలు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారో వారందరికీ బేషరతుగా విడుదల చేయాలి. వారితో పాటు లగచెల్లే రైతులను కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. జై సేవలాల్. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చినాం మేడం. సేవలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు నా పేరు రవి రాథోడ్. ఎందుకంటే ఈరోజు మేము క్లియర్గా నిన్న చెప్పినాం ప్రెస్ మీట్ పెట్టి, ఏదైతే చలో మన గాంధీ భవనాన్ని పెట్టి వినతి పత్రం ఇద్దాం అనుకున్నాం. ఏదైతే రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్న మేడం గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులుగా ఉన్న మరి మహేష్ గౌడ్ అన్న గారికి ఇద్దామని వచ్చినాం. మరి ఇక్కడ అందుబాటులో వాళ్ళు లేరు. మరి మా ఎంపీ అయిన బలరాం నాయక్ గారు, అదేవిధంగా ప్రభుత్వ వీపు వాళ్ళని వాళ్ళకి కలిసి మేము మాట్లాడినప్పుడు వాళ్ళు భరోసా ఇచ్చిర్రు. మేము ఒక 1 అవర్లో ప్రెస్ మీట్ పెడతాం, దాని తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది క్లియర్గా చెప్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం, మా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రెస్ మీట్లో ఎటువంటి భరోసా కనుక ఇవ్వకపోతే ఏదైతే సేవలాల్ సేన నుంచి రాష్ట్ర కమిటీ నుంచి మళ్ళీ మేము ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నామని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా క్లారిటీ ఇవ్వండి. అక్కడ లంబాడి జాతి బిడ్డల భూములు ఎన్ని ఉన్నాయి ఏంది, మరి అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు లంబాడి బిడ్డలు కాదని చెప్తా ఉన్నారు. మరి ఎవరైనరు అనేది అది క్లారిటీ మాకు కావాలి. ఎందుకంటే జరిగింది ఒకటి, అక్కడ ఉసిగొల్పుతుంది ఒకటి అని వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మేము క్లియర్గా
చెప్తా ఉన్నాం. మరి ప్రెస్ మీట్ పెట్టుతున్నారు కదా మీరు, మాకు ఏదైనా క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఏదైతే మేము కూడా టీవీలో చూస్తాం కాబట్టి క్లారిటీ రాకపోతే శివలాల్ సేన నుంచి మేము ఉద్యమానికి సిద్ధమవుతాం. ఏదైతే నిన్న అర్ధరాత్రి నుంచి మా శివలాల్ సేన సభ్యులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి క్లారిటీ ఉందనిపిస్తుందా? ఎందుకంటే అది స్కూల్కి ఫార్మసిటీ కాదు అని చెప్పి మాట్లాడినారు అన్నారు, అది వాస్తవమేనా? ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే చెప్తున్నారు మేడం. అక్కడ స్కూల్ పెడతా ఉన్నాం, వాళ్ళకు డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీలు తీస్తూ ఉన్నాం అనేసి చెప్తా ఉన్నారు. మరి ఫార్మా అనేది అది రాంగ్ గైడెన్స్ అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఏందనేది ప్రెస్ మీట్లో చెప్తామన్నారు. అది భరోసా కనుక 1300 ఎకరాలు స్కూల్ కోసం పెడతాం అంటే ఎవరైనా నమ్మే మాటేనన్నా? ఇది స్కూల్ కోసం 1300 ఎకరాలు ఎలా చేస్తారు వాళ్ళు? 1300, అది కూడా పచ్చని మొత్తం జరుగుతున్న పంట పొలాలను తీసుకోవడం, స్కూల్ కోసం తీసుకుంటాం అంటే అసలు ఇంత పెద్ద స్కూల్ ఉందా? లేకపోతే అక్కడైనా యూనివర్సిటీ ఉన్నారా? ఇంకేమైనా చేస్తూ ఉన్నారా? అది కూడా క్లారిటీ చేయాలి కదా. ఏదైనా క్యాంపస్ ఇస్తున్నారా? అది ఏది లేకుండా మొత్తము స్కూల్ అని మాట డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. మేము అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ మాకు వెళ్ళాలంటే అక్కడ 144 సెక్షన్ ఉందని చెప్పేసి అక్కడ ఎవరు రానియట్లేదు. వీళ్ళేమో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఈ రోజు ప్రెస్ మీట్ లేదో ఇస్తామని చెప్తా ఉన్నారు. వినతి పత్రం అందించడానికి వెళ్ళిండ్రు, అక్కడ జరిగిన సంఘటనలు కావచ్చు, ఉండే పరిస్థితులు కావచ్చు, అన్ని వాళ్ళకి వినవించే ప్రయత్నం చేశాం. అక్కడ జరిగే సిచ్యువేషన్ వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందా? ఎందుకంటే ఒకసారి స్కూల్ అంటున్నారు, ఒకసారి ఫార్మసిటీ అంటున్నారు, అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు అదే అన్నారు. స్కూల్ అని చెప్పేసి ఒక మాట, నాకు తెలిసి మొన్నటి వరకు ఒక మాట ఉండే, ఇప్పుడు స్కూల్ అంటున్నారు. కానీ స్కూల్కి 1300 ఎకరాలు ఇస్తున్నామంటే మాకు ఈ మాట అయితే నమ్మబుద్ధి కావడం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఉందో కూడా మనకు తెలియదు. కానీ అక్కడ బయట ప్రచారం మాత్రం ఫార్మాకు సంబంధించింది దానికోసమే అన్నారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళ దాంట్లో ఒక్కరికి కూడా ల్యాండ్ లేదని కూడా కొత్త మాట చెప్పారు ఇక్కడ. కానీ అది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు అది తెలియాల్సి ఉంటుంది. అక్కడ ల్యాండ్ లేకపోతే వాళ్ళు ఎందుకు? ఒకటి మేడం, అక్కడ ల్యాండ్ లేకుండా లంబాడి బిడ్డలు రోడ్ల మీదకి రారు. వాళ్ళు అక్కడ ఇష్యూ జరిగింది కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసిర్రు, అంతేగాని మా ల్యాండ్ వాళ్ళకు ఉన్నదే 1 ఎకరమో 2 ఎకరాల భూమి, వాళ్ళకు 1000 ఎకరాలు లేదు కదా. మరి వేరే కులాలు అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళని తీసుకోవాలి. మరి గత ప్రభుత్వం 14,000 ఎకరాలు వాళ్ళు గ్యాదరింగ్ చేసిర్రు, దాంట్లో వీళ్ళు పెట్టుకోవచ్చు కదా, ఇదే ఇండస్ట్రీ ఇదే. మరి అక్కడ గిరిజన లంబాడి బిడ్డల వాళ్ళ భూములను ఎందుకు అట్లా చేయాలనేసి మేము చెప్తా ఉన్నాం. మరి వాళ్ళ ల్యాండ్లే లేదు, లంబాడి బిడ్డల ల్యాండ్ అంతా లేదు, కేవలం 300 ఎకరాలు 400 ఎకరాలు ఉంది అనేసి అంటా ఉన్నారు. మరి అరెస్ట్ అయిన దాంట్లో కూడా లంబాడి బిడ్డలు ఎవరు కాలేదని చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అది అర్థం కావట్లేదు. మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏదైనా క్లారిటీ ఇస్తామనేసి అన్నారు. మరి వీళ్ళు ఒక భరోసా ఇవ్వకపోతే మేము డెఫినెట్గా శివలాల్ సేన నుంచి రాష్ట్ర కమిటీగా మేము దశల వారీగా మరి ఉద్యమం తప్పకుండా చేస్తాం. ఏదైతే అరెస్టు చేసిన మా శివలాల్ సేన జిల్లా అధ్యక్షులను, అదేవిధంగా రాష్ట్ర నాయకులను వెంటనే విడుదల చేయాలని మేము ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఆదివాసీ బిడ్డలందరూ కూడా మా వాళ్ళు అరెస్ట్ అయ్యిండ్రు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు 2 మాటలు మాట్లాడుతుంటే ద్వంద్వ వైఖరి ఏమనిపిస్తుందన్న మీకు? మేడం, అక్కడ క్లియర్గా మన లంబాడి బిడ్డలు అరెస్ట్ అయింది క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే అక్కడ ఎవరు మోసపోయారు ఏందనేది ఆల్రెడీ లైవ్లో కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఎవరో రాజకీయ నాయకుడి దగ్గర పోయి కాదు, అక్కడ కొంతమంది మీడియా వాళ్ళు కూడా పోయినప్పుడు అక్కడ మరీ ఘోరంగా అక్కడ వృద్ధులు, మహిళలు, అదేవిధంగా స్టూడెంట్స్, వాళ్ళు మా గిరిజన లంబాడి బిడ్డలు వాష్రూమ్ పోవడానికి కూడా వాళ్ళకి టైం ఇవ్వట్లేరంట. మరి ఆ రోజు సోమవారం రాత్రి మరి 500 మంది పోలీస్ బలగాలతో మరి మోహరించి ఆ చుట్టుపక్కల ఉన్న 5 తండాలలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదు. మరి ఇక్కడ ఏమైనా ఈ లంబాడి బిడ్డలు ఏమైనా టెర్రరిస్టులా అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ అంతా భయభ్రాంతులకు గురి చేసి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, వాళ్ళు చేన్లో పోయి వాళ్ళు తలదాచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము చెప్తా ఉన్నాం. ఇది రేవంత్ రెడ్డి గారికి మంచిది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. స్పందించి వాళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. అక్కడ లగచర్లలో జరుగుతున్న ఇన్సిడెంట్ ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ గాంధీ భవన్లో ఉండే అధికారులకు దీనిపైన ఎంతవరకు అవగాహన ఉంది అనేది ఇప్పుడు వినతి పత్రం అందించిన వాళ్ళు మాట్లాడుతుంటే మీకు కూడా అర్థమై ఉంటుంది. సో ఇది లగచర్ల ఇన్సిడెంట్ పైన అధికారులు స్పందించిన తీరుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.